ఈ పవిత్ర గ్రంథం ఆంతర్యం ఏమిటో గ్రహించండి మిత్రులారా. అలాంటి వాళ్ళ ఆవేదన అదే. భగవద్గీత ఎక్కడన్నా వినిపిస్తుంటే కన్ఫర్మ్డ్గా ఎవడన్నా పోయాడను ఎలా తయారు చేశారు చూడండి. దాన్ని ఎవడన్నా పోతే తలదిక్కున రెండు, ఇటువైపు దీపం ఇటువైపు భగవద్గీత. మా తాత పోయాడు, మా నాన్న భగవద్గీత క్యాసెట్ దించాడు అటకమించి. ఇప్పుడు ఆయన పోయాడు, నేను అలాగే దించాలి. మన తర్వాత తరం బిడ్డలకి మనం ఏటి నాన్న భగవద్గీత అని అడిగితే మన బిడ్డలకి చెప్పవలసింది 4 ముక్కలు చెప్పండి. భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం, భగవద్గీత అంటే మతం కాదు ధర్మం, భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. భగవద్గీతకి మించిన పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ప్రపంచంలో ఇంకెక్కడా లేదు మిత్రులారా. ప్రపంచంలో మీరు ఏ గ్రంథమన్నా చదువుతూ నన్ను ఇన్స్పైర్ చేసిన కొటేషన్ ఇది అని మీరు ఏదైనా చెప్పండి ఇతర భాషల్లోది, దానికి మాతృక 5000 సంవత్సరాల క్రితమే మన తండ్రి, మన ముత్తాత శ్రీకృష్ణ పరమాత్మ చేత చెప్పబడిందే అయ్యుంటుంది.